వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నేను ఖమ్మం జిల్లా రైతు బిడ్డను, మీ వాడిని. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే 3.5 రూపాయలకు రోజు కూలీగా పనిచేసినోడిని. మీలో ఒకడిగా ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అండగా ఉంటున్న తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం డిఆర్డీఏ వద్ద ఉన్న కూరగాయల సముదాయాన్ని సందర్శించి కూరగాయల రైతులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పనులు చేసిన తనను దీవించాలన్నారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా ఆదుకునే తనను ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తన మీద బయట నుంచి తీసుకువచ్చి పోటీకి పెట్టారని, తాను మీ వాడినని, జిల్లా బిడ్డనని పేర్కొన్నారు. 2 సార్లు పార్లమెంటుకు పంపితే పార్లమెంటు సాక్షిగా జిల్లా గొంతుకనే కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని కోరారు. రైతు బిడ్డను కనుగొనే కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు పార్లమెంటు సాక్షిగా అడ్డుకున్నానని చెప్పారు. వాటిని వెనక్కి తీసుకునేంత వరకు కేంద్రంతో కొట్లాడతానని తెలిపారు. రైతుకు కనీస గిట్టుబాటు మద్దతు ధర కోసం పార్లమెంటును స్తంభింపజేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో గడప గడపకు వెళ్లి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పొనం వెంకటేశ్వర్లు, తోట రామారావు, మోరంపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాణి కన్నగారు పోతున్నారు. తప్పితే ఎవరు నా ఇంటికి వచ్చినా, ఎవరు నా ఆఫీస్కి వచ్చినా, ఇక్కడ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు ఏ పని ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా, నా దగ్గరకు వచ్చిన ప్రతి వారికి కూడా పని చేసి పెట్టాను. ఏ రోజున కూడా ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అని అడగలేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ మార్కెట్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సంతోషం ఏంటంటే ఇక్కడ నేను ఏ విధంగానైతే ఉన్నానో ఇక్కడ కూడా వివిధ పార్టీల వారు కూడా ఒకటే చెప్పారు, లేదు మేము నామాగారిని చూస్తున్నాం, తప్పకుండా కూడా మా వేరే పార్టీ అయినా కూడా మీకే వేయాలని చెప్పేసి 2-3 చెప్పడానికి చాలా సంతోషం అనిపించింది. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక ఖమ్మం జిల్లా బిడ్డని. మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా నా మనసులో ఉంది. అందులో భాగంగానే ఇక్కడ మొదట గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టిందంటే 1986లో నేనే గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టా. రైతులు మూతపడుతున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా రాజేశ్వరంలో నేను, మా నాన్న ఒక రైతు కష్టాలు తీరాలంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఉండాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీని నడుపుకుంటూ రైతులకు సహాయం చేసిన. నేను మీకు చెప్పేది ఒకటే, నేను మీ లెక్క రోజుకి ₹3.50 జనవరి కూలీ కూడా చేసిన. అది నా జీవితం. మీ బిడ్డగా మేము అందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ నా మీద పోటీకి బయట నుంచి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల. ఇంటికి పోయినా మనోడే పోవాలనే సామెత ఉన్నది. నేను ఖమ్మం జిల్లా బిడ్డని, రైతు బిడ్డని. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మన వారిని పార్లమెంట్లో వినిపించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇవాళ కనుక బీఆర్ఎస్ పార్టీ తప్పితే మిగతా పార్టీల వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ వాణిని, తెలంగాణ సమస్యల్ని ఏ రోజున కూడా పార్లమెంట్లో వినిపించలేదు. గత 5 సంవత్సరాలు నేను చూసిన. ఈ 5 సంవత్సరాలలో ఒక 4 బీజేపీ వాళ్ళు, ఒక 3 కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డల ఓట్లు తీసుకొని పార్లమెంటుకు వచ్చారు. మేము 9 మంది ఉన్నాం. మీరు కనుక చూస్తే 5 సంవత్సరాలలో
ఏ విషయంలో అయినా సరే తెలంగాణ సమస్యల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎంతో కష్టపడి 23 సంవత్సరాల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. మన నాయకుడు కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు తెలంగాణని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేశాడు. ఎప్పుడు కనీని ఎరగనటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగింది. ఇంతకు ముందు కనుక నేను వేరే పార్టీలు ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే తాగునీరు సమస్యను బిందెలతో ధర్నాలు చేసేటోళ్ళం. కరెంటు కొరతుండి సబ్స్టేషన్ల దగ్గర మనం పోరాటం చేసేటోళ్ళం, ధర్నాలు చేసేటోళ్ళం. గత 10 సంవత్సరాల నుంచి కరెంటు కోత లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు, తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది లేదు. అన్ని విధాలు కూడా మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆ తరుణంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న పోయిన ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసి అలిమిగాని వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లను తీసుకున్నారు. గత 5 నెలల నుంచి మీరు చూశారు, ఇప్పటికే ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నెరవేర్చే కాకుండా ఇవాళ తాగునీరు సమస్య వచ్చింది, సాగునీరు సమస్య వచ్చింది, రైతులకి కష్టాలు వచ్చినాయి, పేదవారికి కష్టాలు వచ్చినాయి, అందరినీ కూడా మోసం చేసింది. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉండేది. మన నాయకుడు కేసీఆర్ గారు అది 2000 రూపాయలు చేసిండు. మేము గవర్నమెంట్కి రాగానే 2000ది 4000 ఇస్తామని చెప్పిండ్రు. రైతు బంధు మేము 10,000 ఇస్తుంటే 15,000 ఇస్తా అన్నారు. ప్రతి ఇంటికి కూడా మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మన చదువుకున్న పిల్లలకు కూడా స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. 1 కాదు 2 కాదు